మెగా 9 టీవీ. ఒకప్పుడు యుద్ధం అంటే లక్షలాది మంది సైనికులు తుపాకులు పట్టుకొని సరిహద్దులకు వెళ్లేవారు. శత్రువుల భూభాగంలోకి చొరబడాలంటే వందల కోట్ల రూపాయల విలువైన ఫైటర్ జెట్స్, భారీ ట్యాంకర్లు రంగంలోకి దిగేవి. కానీ 21వ శతాబ్దంలో యుద్ధం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు ట్రెండ్ మారింది. యుద్ధ భూమిని శాసిస్తోంది. అణ్వాయుధాలు కాదు, పెద్ద పెద్ద మిసైల్స్, అంతకన్నా కాదు, కేవలం ఆకాశంలో ఒక రాబందులాగా సైలెంట్ గా ఎగిరే డ్రోన్లు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం చూసినా, ఇజ్రాయెల్ దాడులు చూసినా ప్రపంచ దేశాలకు ఒక చేదు నిజం అర్థమైంది. శత్రువుల దగ్గర వేల కోట్ల రూపాయలు విలువ చేసే అడ్వాన్స్డ్ ట్యాంకర్లు ఉన్నా సరే, కేవలం కొన్ని లక్షల రూపాయల విలువ చేసే ఒక చిన్న డ్రోన్ వాటిని సెకన్లలో బూడిద చేసేస్తోంది. మరి ఈ సరికొత్త డ్రోన్ వార్ఫేర్ లో మన ఇండియా పరిస్థితి ఏంటి? పాకిస్తాన్, చైనాలను ఎదుర్కోవడానికి మన దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి? సరిగ్గా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతూ భారత రక్షణ రంగంలో ఒక సరికొత్త అస్త్రం చేరింది. అదే శత్రువులకు వణుకు పుట్టించే వాయు అస్త్రం. వాయు అస్త్ర గురించి తెలుసుకునే ముందు అసలు ఆధునిక యుద్ధాల్లో ఈ డ్రోన్ల అవసరం ఎందుకు వచ్చిందో మనం అర్థం చేసుకోవాలి. ఒక మిసైల్ను ఫైర్ చేయాలంటే మీకు శత్రువుల ఖచ్చితమైన లొకేషన్ తెలిసి ఉండాలి. కోఆర్డినేట్స్ సెట్ చేసి మిసైల్ను వదులుతారు. కానీ ఒకవేళ మిసైల్ గాల్లో ఉండగానే టార్గెట్ ప్లేస్లో ఉన్న శత్రువులు తమ వాహనంలో అక్కడి నుండి పక్కకు జరిగిపోతే ఏమవుతుంది? ఆ వందల కోట్ల విలువైన మిసైల్ వెళ్లి మట్టిలో పేలుతుంది. టార్గెట్ మిస్ అవుతుంది. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టడానికే లోయిటరింగ్ మ్యూనిషన్స్ పుట్టుకొచ్చాయి. లోయిటరింగ్ అంటే గాల్లో అలా సైలెంట్ గా చక్కర్లు కొట్టడం. వీటినే కామికేజ్ డ్రోన్స్ లేదా కిల్లర్ డ్రోన్స్ అని పిలుస్తారు. ఈ డ్రోన్ల ప్రత్యేకత ఏంటంటే ముందు వీటిని గాల్లోకి వదిలేస్తారు. ఇవి వెంటనే వెళ్లి ఎవరి మీద దాడి చేయవు. గంటల తరబడి శత్రువుల ఏరియాలో ఆకాశంలో అదృశ్యంగా తిరుగుతూనే ఉంటాయి. వీటిలో ఉండే హై రిజల్యూషన్ కెమెరాలు, సెన్సార్లు కింద భూమి మీద ఇంచు ఇంచు స్కాన్ చేస్తాయి. ఎక్కడైతే శత్రువుల ట్యాంకర్ లేదా ఉగ్రవాదుల బంకర్ కనిపిస్తుందో అప్పుడు ఆ టార్గెట్ను లాక్ చేసుకుని తనలో ఉన్న పేలుడు పదార్థాలతో సహా రాకెట్ వేగంతో వెళ్లి టార్గెట్ మీద పడి పేలిపోతాయి. అంటే శత్రువు కదులుతున్నా సరే వెంబడించి మరీ వెంటాడే అద్భుతమైన ఆయుధాలివి. సరిగ్గా ఇలాంటి టెక్నాలజీతోనే ఇండియా ఇప్పుడు వాయు అస్త్రాను తయారు చేసింది. భారతదేశ రక్షణ సంస్థల సహకారంతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ వాయు అస్త్ర మన సైనికుల చేతిలో ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. దీని స్పెసిఫికేషన్స్ చూస్తే శత్రువులకు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఈ డ్రోన్ ను లాంచ్ చేయడానికి భారీ ట్రక్కులు, పెద్ద లాంచ్ ప్యాడ్స్ అవసరం లేదు. దీని బరువు చాలా తక్కువ. మన ఇండియన్ ఆర్మీ జవాన్లు తమ భుజం మీద తగిలించుకునే బ్యాగుల్లో సులభంగా దీన్ని ప్యాక్ చేసుకుని కొండలు, గుట్టలు ఎక్కేయొచ్చు. ఒక చిన్న ట్యూబ్ లాంటి లాంచర్తో క్షణాల్లో దీన్ని గాల్లోకి ఫైర్ చేయొచ్చు. ఒక మిసైల్ను గాల్లోకి వదిలాక దాన్ని వెనక్కి రప్పించలేం. కానీ వాయు అస్త్ర అలా కాదు. మీరు దాడి చేద్దామని దీన్ని గాల్లోకి వదిలారు, కానీ శత్రువుల జాడ దొరకలేదు. అప్పుడు వెంటనే కమాండ్ సెంటర్ నుండి క్యాన్సిల్ బటన్ నొక్కితే అందులో ఉన్న పారాషూట్ ఓపెన్ అయ్యి అది సురక్షితంగా మన బేస్కు తిరిగి వచ్చేస్తుంది. మళ్ళీ దాన్ని వాడుకోవచ్చు. ఇదొక అద్భుతమైన ఫీచర్. ఇందులో ఎలక్ట్రో ఆప్టికల్, ఇన్ఫ్రారెడ్ కెమెరాలు ఉన్నాయి. అంటే కారు చీకట్లో కూడా శత్రువుల కదలికలను, వాళ్ళ శరీర ఉష్ణోగ్రతను పసిగట్టి చీకట్లోనే వెళ్లి గురి తప్పకుండా దాడి చేయగలదు. ఈ డ్రోన్ మన దగ్గర ఉంది కదా, దీనివల్ల మన దాయాది దేశాలకు ఎందుకు వణుకు పుడుతుంది అంటే ఈ ఆయుధం అసలు పవర్ మన భౌగోళిక సరిహద్దుల్లోనే తెలుస్తుంది. పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎప్పుడూ కాశ్మీర్ సరిహద్దుల్లో దట్టమైన అడవుల్లో చీకట్లో చొరబడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మన సైనికులు వాళ్ళ కోసం అడవుల్లో సర్చ్ ఆపరేషన్స్ చేస్తే కొన్నిసార్లు ప్రాణ నష్టం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఆర్మీ చేతికి వాయు అస్త్రం రావడం వల్ల మన జవాన్లు తన క్యాంపుల్లో సేఫ్గా కూర్చొని ఈ డ్రోన్ను గాల్లోకి వదులుతారు. అది అడవులపైన చక్కర్లు కొడుతూ చెట్ల కింద దాక్కున్న ఉగ్రవాదుల హీట్ సిగ్నేచర్ను పసిగట్టి డైరెక్ట్గా వెళ్లి వాళ్ళ బంకర్లను పేల్చేస్తుంది. చైనాతో మనకున్న సరిహద్దు అంతా భయంకరమైన ఎత్తైన కొండలు, మంచు పర్వతాలు. అక్కడ పెద్ద పెద్ద ఫిరంగి వాహనాలను తీసుకెళ్లడం చాలా కష్టం. కానీ మన జవాన్లు వాయు అస్త్రాను బ్యాగ్లో వేసుకుని కొండపైకి వెళ్లి అవతలి వైపు ఉన్న చైనా ఆర్మీ టెంట్లు, కమ్యూనికేషన్ టవర్ల మీదకు వదిలేస్తే సరిపోతుంది. కఠినమైన వాతావరణంలో కూడా సైనికుల ప్రాణాలకు ఎలాంటి రిస్క్ లేకుండానే ఎక్స్ట్రీమ్ డ్యామేజ్ చేయగల సత్తా ఈ కిల్లర్ డ్రోన్ కు ఉంది. గతంలో ఇలాంటి అడ్వాన్స్డ్ డ్రోన్ టెక్నాలజీ కావాలంటే మనం అమెరికా, ఇజ్రాయెల్ దేశాల ముందు చేతులు కట్టుకొని నిలబడేవాళ్ళం. వాళ్ళు ఒక్కో డ్రోన్కు వందల కోట్ల డిమాండ్ చేసేవారు. దానికి తోడు వాళ్ళ సాఫ్ట్వేర్ వాడడం వల్ల మన భద్రతా రహస్యాలు లీక్ అయ్యే ప్రమాదం ఉండేది. కానీ ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ చొరవతో మన సొంత సైంటిస్టులు, ఇండియన్ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీలు కలిసి అత్యంత తక్కువ ఖర్చుతో ఈ డ్రోన్లను తయారు చేస్తున్నారు. దీనివల్ల రేపు భవిష్యత్తులో యుద్ధం వస్తే ఆయుధాల కోసం మనం వేరే దేశాల వైపు చూడాల్సిన అవసరం లేదు.
పైగా ఈ స్వదేశీ డ్రోన్లను ఆఫ్రికా, ఆసియా దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా భారతదేశం గ్లోబల్ ఆయుధ మార్కెట్లో ఒక అతిపెద్ద సూపర్ పవర్గా మారబోతుంది. నిన్నటి వరకు బ్రహ్మోస్, అగ్ని లాంటి మిసైల్స్తో శత్రువుల వెన్నులో వణుకు పుట్టించిన ఇండియన్ ఆర్మీ ఇప్పుడు ఈ వాయు అస్త్ర లాంటి కామిక్ ఏజ్ డ్రోన్స్తో న్యూ ఏజ్ వార్ఫేర్లో కూడా తన సత్తా ఏంటో చూపిస్తోంది. మన దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి అహర్నిశలు కష్టపడుతున్న మన డిఫెన్స్ సైంటిస్టులకు, ఇండియన్ ఆర్మీ జవాన్లకు మనమంతా ఒక సెల్యూట్ చేయాల్సిందే.